చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఏం విత్తనం వేశారు ఇక్కడ? 3.9 వేసామండి. భారతీయ వాళ్ళది. భారతీయ వాళ్ళ 3.9 వేసాం. ఎలా ఉంది మొలక శాతం? మంచి దాదాపు 90 పైన ఉన్నట్టే అర్థం. మనకి 90% దాటింది మొలక. 90% పైన వచ్చింది. వచ్చినట్టే. ఓకే, మొలక శాతం బ్రహ్మాండంగా వచ్చినట్టే. బాగా అసలు ఇక దీంట్లో డౌటే ఉంది. మీరు కళ్ళతో చూస్తున్నారు కదా. అవును, మీరు చెప్పిన విధానంగానే వేసాను నేను. బోదెలు తోలి ఇత్తులు గుచ్చేయటం అనేది మీ పద్ధతి. జానకు ఒక ఇత్తు గుచ్చమన్నారు. అవును, మీ పద్ధతి ప్రకారం, మీ కంపెనీ సజెషన్స్ ప్రకారమే మేము ఇవాళ దీన్ని నాటాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అంటే రేపు ఆ కిట్ కూడా వేస్తున్నారా? వేస్తామండి. నెక్స్ట్ ఈ వారం రోజుల్లో, ఇప్పుడు ఏసీ వాటికి వారం రోజులు కదా. అవును, నెక్స్ట్ 10 రోజుల్లో 12 రోజుల్లో ఆ కిట్ వేసేస్తాను. నేను ఏదైతే చెప్పానో మీకు ఆ 21 kg న్యూజివీడ్ సీడ్స్ వాళ్ళ కిట్టు తప్పనిసరిగా దీంట్లో మీ దాంట్లో ఈసారి నెక్స్ట్ మందు కలిపేటప్పుడు వేసేస్తాను నేను. తప్పనిసరిగా వేయండి. 20 రోజులకి వేస్తాను మీది కిట్టు. ఓకే, తప్పనిసరిగా వేయండి. దాని ఫలితం మీకు 100% పంటలో కనపడింది. సార్ మీరు చెప్పారు, నేను వింటున్నాను, ఫాలో అవుతున్నాను. మీరు మాకు మీ మీద నమ్మకంతోనే మీరు చెప్పిన విధానాన్ని, బోజదోలి ఇత్తులు గుచ్చిచ్చే మార్గాన్ని నేను అదే పొజిషన్ తీసుకున్నాను. ఓకే, మీ పంటని ఈ సంవత్సరం మీ 3.9ని రికార్డు స్థాయిలో ఇక్కడ పండియాలనే ఆలోచనతోనే నేను వేసాను ఇది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే ఉద్దేశంతో గట్టిగా పంట పండియాలి, మీరు ఏ విధంగా అయితే 3.9 గురించి చెప్పారో ఆ విధంగా పంట పండిస్తామనే పట్టుదలతో మీరు వేశారు. మేము కూడా మీ చేలో ఆ విధంగా పంట వచ్చేందుకు మా వంతు సహకారం, అంటే టెక్నాలజీ పరంగా ఏది అవసరమో అది ఎప్పటికప్పుడు చెప్తుంటాం. మీరు ఖచ్చితంగా దాన్ని ఫాలో అయ్యి ఈ సంవత్సరం మనం ఇక్కడ ఈ విత్తనాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. మీరు వచ్చి నాకు ఎప్పటికప్పుడు సజెషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తా. ఇది ఇప్పుడు నేను ఆ రోజు మీకు మీటింగ్ లో చెప్పాను, మీరు వేస్తే వస్తాను సార్ అని. మీరు వేశారు, మొలిసింది అంతా. మొలిసి వాళ్ళకి నాకు తెలిసి 6వ రోజు వేసి 6వ రోజు 7 అంతే. నీళ్లు పెట్టి 7 రోజులు అండి. నీళ్లు పెట్టి 7 రోజులు, నీళ్లు పెట్టిన రోజు తీసేస్తే 6 రోజులే. 6 రోజులు. మరి 6 రోజులకు వచ్చా కదా కరెక్ట్ గా. బాగా వచ్చింది మొలక కూడా. మొలక కూడా బ్రహ్మాండంగా వచ్చింది. మీకు ఏదైతే మాట చెప్పానో దాని ప్రకారంగా నేను 6వ రోజు 7వ రోజు వస్తానన్నా వచ్చా. ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు చేస్తాం. ఏ అవకాశం ఉన్నా మళ్ళీ రేపు మీరు మందు కొట్టేటప్పుడు కూడా ప్రోటోబజ్ అని ఒక మందు ఉంటుంది స్ప్రేయింగ్ లో. దీని మీద కత్తిరపురికి ఏం కొట్టాలో చెప్పండి. ఇప్పుడు మీరు కత్తిరపురికి నాట్లిగో అని ఉంటుంది. మీ దగ్గర ఉందా? నాట్లిగో అని బయట ఎక్కడైనా దొరుకుతుంది. లేకపోతే ఇది ఇచ్చిన ఏదంటే మూవ్ కాదండి, ఉంది కదా టెర్మినేటర్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆల్రెడీ తెచ్చింది టెర్మినేటర్, బ్రహ్మాండంగా ఉంటది. మళ్ళీ ఆలస్యం అయితే బాధ అయిద్దని తెచ్చి ఇంట్లో పెట్టి టెర్మినేటర్ తో పాటు ఇప్పుడు తొలి స్ప్రేయింగ్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక 100 గ్రాములు చలామిన్ జింకు కలుపుతా. ఖచ్చితంగా కలపండి. ఓకే, మీరు ఒక పని చేయండి. నెక్స్ట్ టైం ఏంటంటే 2 ఎకరాల మీద 200 గ్రాములు అంతే. నెక్స్ట్ టైం ఏంటంటే మళ్ళీ మనం పురుగు మందు కలిపేటప్పుడు పురుగు మందుతో పాటుగా ప్రోటోబజ్ అని ఉంటుంది. జింకు ప్లస్ ఇతర న్యూట్రియంట్స్ అన్ని కలిపి ఉంటాయి. Z78 కొట్టది కదా. Z78 అంటే ఓన్లీ జింకే ఉంటుంది. జింకు ప్లస్ తెగుళ్ళు మందు ఉంటుంది. ఈ విత్తనానికి తెగుళ్ళు పెద్దగా రావండి. ఈ తెగుళ్ళను బాగా తట్టుకునే విత్తనం భారతీయ 3.9 అనేది తెగుళ్ళను బాగా తట్టుకునే విత్తనం. ఇబ్బంది లేదు. కాబట్టి మనం ఏంటంటే ఖచ్చితంగా ఈసారి పురుగు మందు కొట్టేటప్పుడు ఎక్కువ శాతం న్యూట్రియంట్స్ ఇచ్చుకుంటే మొక్కకి చిన్న మొక్క దగ్గర నుంచి న్యూట్రియంట్స్ కనుక సఫిషియెంట్గా ఇస్తే, అంటే దానికి సరిపడిస్తే మంచి దిగుబడిని మనకి పంటలు వేస్తుంది. మీ కంపెనీ టాప్ గేర్ ఏదో చూడాలని కదా ఇక్కడ. ఖచ్చితంగా మంచి దిగుబడి మనం సాధిద్దాం. ఇద్దరం కలిసి ముందుకెళ్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.